ఈ బాక్స్ ఏమిటో తెలుసా అండి మీకు? మా సిస్టర్ రాజమండ్రి నుంచి వచ్చింది. ఈ బాక్స్ నిండా ప్యాకింగ్లు ఏవో తీసుకొచ్చింది. ఏంటంటే నాకు 50+ ఉంటుంది, మా వారికి 60+ ఉంటుంది. మేము తినడానికట రాజమండ్రి నుంచి సరుకులు. ఇవేంటంటే చెగోడీలు, పప్పు చెగోడీలు అంటారు. ఇది రాజమండ్రిలో చాలా ఫేమస్. ఒక డబ్బా తీసుకొచ్చింది. ఇంకా చెక్కలు చూసారు, చెక్కలు. ఇది ఒక బాక్స్ తీసుకొచ్చింది. ఇవి చాలా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చెక్కలను తీసుకొచ్చింది. ఇంకా కప్ కేక్స్ అంటే అండి, ఈ కప్ కేక్స్ బయట నుంచి వచ్చినప్పుడు తింటూ ఉండండి అక్క అని చెప్పి ఈ కప్ కేక్స్ తీసుకొచ్చింది. ఇక రస్కులు, చూడండి రస్కులు. మార్నింగ్ మీరు కాఫీతో పాటు రస్కులు కూడా తినండి అని చెప్పి ఈ టేస్టీ రస్కులు కూడా తీసుకొచ్చింది. ఇంకా ఏదో చిన్నపిల్లలు తిన్నట్టుగా చెప్తున్నాను కదా, మా ఏజ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను 50+, మా వారేమో 60+. చిన్నపిల్లలకు తెచ్చినట్టుగా బిస్కెట్లు ప్యాకెట్లు చూడండి. ఇవన్నీ మేము ఎప్పటికండి తినేది? ఇంకా చిన్నపిల్లలు అనుకుంటా చాక్లెట్ బాక్స్ చూసారా, చాక్లెట్ బాక్స్ ఎంత ఉందో ఈ చాక్లెట్స్. సో ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు, మేమేమన్నా చిన్నపిల్లలం అంటే ఇదిగో రాజమండ్రి మ్యాంగో జెల్లీ అంట, ఇది తీసుకొచ్చింది. ఇది ఒక్కటే నేను తింటానండి ఇష్టంగా. మిగిలినవన్నీ ఎందుకు ఇన్ని తీసుకొచ్చావు అని నేను అడిగితే ఏమంటుంది తెలుసా, మా వారు బాగా ఇష్టంగా ఈ బిస్కెట్లు చాక్లెట్లు అన్నం తినరండి పెద్దగా, చిన్నపిల్లల్లాగా ఈ బిస్కెట్లు చాక్లెట్లు ఇలాంటివి తింటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇవి తీసుకొచ్చింది. చూసారా, ఇంతకీ ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అక్క చెల్లెళ్ళు ప్రేమ అలా ఉంటుంది. ఒక చోట కలిసి ఒక 20-25 ఇయర్స్ లేదంటే 30 ఇయర్స్ కలిసి ఒకే కుటుంబంలా బతుకుతాం అందరం. పెళ్ళిళ్ళు అవ్వంగానే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ ఆ ప్రేమ చచ్చిపోదండి. మనకి పిల్లలు పుట్టినాయి, భర్త రాని ఏమన్నా అవనియండి, ఆ ప్రేమ మాత్రం పోదు. అక్క దగ్గరికి వెళ్తున్నానంటే ఏం తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ, చెల్లి దగ్గరికి వెళ్ళాలంటే నేనైతే ఇలా ఏమి కొనుక్కిని వెళ్ళనండి, పెద్దగా అన్నీ వండుకుని వెళుతూ ఉంటాను. తనకి పెద్దగా ఈ కుక్ చేయడం అనేది రాదు, చిన్నది కదా తను. మేము 3 సిస్టర్స్లో 3వది. గారం అమ్మకి నాన్నకి తనకి గారం ఎక్కువ. మేమే అంతా రెడీ చేసేవాళ్ళం తనకి కానీ ఇంట్లో కానీ. సో తను ఇన్ని తీసుకొచ్చి వేసేసి ఇంటి దగ్గరికి వచ్చింది. ఆ టైంకి నేను ఏదో మీటింగ్ అని వెళ్ళిపోయా, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ పెట్టారు. సో దానికి నేను వెళ్ళిపోయా. వచ్చేటప్పుడు కారులో తను నాకు కాల్ చేయొచ్చు కదా అంటే, హడావుడిగా వాళ్ళ హస్బెండ్ వెళదాము విజయవాడకి అమ్మవారి దర్శనం చేసుకుని మీ అక్క వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పినప్పుడు రెడీ అయిపోయి కారులో గబగబ వచ్చేసింది. కానీ అక్కకి ఫోన్ చేయాలి, శనివారమే కదా అక్క ఇంట్లోనే ఉంటుందిలే, కోర్టులు ఉండవు కదా ఎక్కడికి వెళ్తుందిలే అనుకునే ఉద్దేశంతో వచ్చేసిందంట. సో దారిలో ఒక్క కాలన్నా చేయకపోయావా అని అడిగాను నేను. అంటది తను, లేదక్క సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి. మా ఇంటికి వచ్చేటప్పటికి 2:30 అయింది. నేను 1 గంటకి మీటింగ్కి వెళ్ళాను. అది నాకు 4 వరకు అవ్వాల. సో నాకు మెసేజ్ చేసి, ఒకటే కాల్ చేస్తుంటే నేను కట్ చేస్తున్నాను, మెసేజ్ చేసింది అక్క నేను మీ ఇంట్లో ఉన్నాను అని. వాళ్ళ ఫొటోస్ పెట్టింది, మా సోఫాలో కూర్చుని ఫొటోస్ పెట్టింది. నేనేమన్నానంటే ఉండు, నేను మీటింగ్ అవ్వగానే వచ్చేస్తాను, ఇది ఫస్ట్ మీటింగ్ కదా, లోపలికి వచ్చిన తర్వాత మధ్యలో వచ్చేయడం అంత బాగుండదు, ఉండమని చెప్పాను. ఎంతైనా రాజమండ్రి నుంచి వచ్చిందంటే 1 or 2 అవర్స్ అన్నా ఉంటుందని అనుకోవచ్చు కదండి, అట్లా ఆలోచించాను నేను. సరే ఈ లోపల మా వారు ఇంట్లో ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ పిల్లలు 2 పిల్లల్ని తీసుకుని వచ్చింది. ఏం చేసిందంటే వెంటనే అమ్మవారి దర్శనం చేసుకుని వస్తాం బావగారు అని చెప్పి అట్నుంచి అట్లా వెళ్ళిపోయింది. నేను మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అడిగితే లేదు వెళ్ళిపోయింది. అదేంటి శైలు అని అడిగితే అంటుంది, అక్క ఎల్లుండా పెద్దవాడికి ఎగ్జామ్ ఉంది అంటే సాటర్డే వచ్చింది, సండే చదువుకోవాలి కాబట్టి
మండే ఎగ్జామ్ ఉంది, అందుకనే వెళ్ళిపోతున్నాను, నువ్వేమనుకోకండి. కానీ ఏమిటోనండి, పిల్లల కోసం, భర్త కోసం, ఆ సంసారం కోసం మా ప్రేమలన్నింటినీ త్యాగం చేస్తూ ఉంటాం. తప్పదు మరి. ఎందుకంటే వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి కదా. అదండి నా కథ. ఈ స్వీట్స్ వెనకాల ఉన్న పెద్ద కథ. దీంతోపాటు 2 పుచ్చకాయలు తీసుకొచ్చిందండి. ఎంత ఉన్నాయి చూపిస్తాను చూడండి. ఎంత ఉందో పుచ్చకాయ. సరే, తను వచ్చి కరెక్ట్గా శనివారం వచ్చింది. ఈ ఒక కాయ మాత్రం కట్ చేశాను. ఒక కాయ జ్యూస్ హాఫ్ బద్ద దీంట్లో కట్ చేస్తే సగం బద్ద నేను జ్యూస్ చేశాను, సగం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంత పుచ్చకాయ ఇవన్నీ పాపం ప్రేమతో నాకు తెచ్చిపెట్టినందుకు మా చెల్లికి నేను ఏం చెప్పాలనో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ శైలు. బాయ్ అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో